సైడ్ కరో భాయ్ పెట్టే జిల్లా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే వేదిక ఉన్న కార్యకర్తలకి, సోషల్ మీడియా వారియర్స్కి, మహిళా నాయకురాలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి గత సంవత్సరం డిసిప్లిన్ గా మాట్లాడే విధంగా ఎవరు కూడా అసభ్య పదజాలం వాడకుండా పద్ధతిగా మాట్లాడి మనం ఏం మాట్లాడాలో దాని మీద అవగాహనతో నర్సరావుపేట నియోజకవర్గ సైడ్ सीधा करो बिहार जय गोपिरेड्डी जय गोपिरेड्डी जय गोपिरेड्डी ओके ओके ना ओके 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 ऐसा ना సూపర్ 6 అనే పథకం ద్వారా ఈయన బాబు శివుడి భవిష్యత్తు గ్యారెంటీ అనే పథకం వారిద్దరూ సంతకాలు పెట్టి ప్రజలకు ఇంటింటికి గడప ప్రచారం చేసి అబద్ధ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి నయవంచనతో అధికారం చేజిక్కిస్తున్నారు. ఆ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయాల్సిన పథకాలు ఏ క్వశ్చన్ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ అడుగడుగున ప్రతి చోట వంచన మోసం. సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీ ఫస్ట్ గా ఉచిత సిలిండర్ అన్నారు. ఆ సిలిండర్ ఎవరికి ఇస్తున్నారో ఇప్పటికీ సరిగా లెక్కలు తెలియవు. ఒక సిలిండర్ ఏమైనా తీసుకున్నారో లేదో రాష్ట్రంలో ప్రజలు ఒకళ్ళు కూడా ఉండదు, సరిగా ఇప్పటికీ లెక్కలు తెలియలేదు. అలాగే తల్లికి వందనంలో దాదాపు 81,000 దాకా ఉంటే కనీసం ఇంకా 51 లక్షల మందికి ఇచ్చి మిగతా 30 లక్షల మంది విద్యార్థులకి అంగన్వాడీ పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను అడుగులను మోసం చేస్తున్నాడు. ఋతుమంత్రంగా అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఈ కార్యక్రమం అతను చేసిన మోసాలను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈయన చేసిన అబద్ధ హామీలను ప్రజల్లో తీసుకెళ్లి తెలియపరచాలనే ఉద్దేశంతో
ప్రజలను చైతన్యపరిచి మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడిని వంచనకు గురి చేస్తున్న చంద్రబాబు నాయుడిని పసిగట్టి బాబు చూడి ఈ భవిష్యత్తు గ్యారెంటీ అనే పథకాన్ని అంతా పూటకమని ఇదంతా మోసమని తెలియపరుస్తూ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పక్కాగా 100% మోసం గ్యారెంటీ అని ఈ సమయంలో తెలియజేస్తూ మనకు ఒక QR కోడ్ స్కానర్ ద్వారా బాబు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను తెలియపరుస్తూ వాటిలో అమలు చేసినవి ఇంకా ప్రజలకి సంవత్సర కాలంలో ఏ పథకాలకైతే అర్హులై ఉంటారో వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కానీ ఇదన్నీ తీర్చి వాళ్ళు వచ్చినవి చూసి ఇంకా రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో దాదాపు ఉదాహరణకు 1 లక్ష రూపాయలు రావాలనుకోండి ఒక సంవత్సర కాలం పథకాల ద్వారా. కానీ తను ఇచ్చిన 23,000 24,000 రూపాయల వల్ల మిగతా అమౌంట్ రావాల్సింది ఈ సంవత్సర కాలంలో మీకు అందలేదని ప్రజలకు ప్రతి ఇంటికి తెలియపరిచి చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త మీద నాయకుల మీద ఉందని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించారు, అలాగే పట్టణ స్థాయిలో నిర్వహించారు, మండల స్థాయిలో నిర్వహించారు, అలాగే ఇప్పుడు మళ్ళీ వార్డు స్థాయిలో కూడా కార్యక్రమాలు ముందు చేపడతారు. వాటి గురించి మా నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత వివరంగా వివరిస్తారు. తర్వాత కానివ్వండి మసీదు అభివృద్ధి కోసం ఆయన చేసిన చాలా గొప్ప పనులు ఉన్నాయి. ఒరవకట్ట మసీదు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాజావరి మాస్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా నిర్మాణం చేసుకుని ఈ రోజున ఎంతో అందమైన మసీదు నిర్మించి ముస్లింలకు కానుక ఇచ్చారు. ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేస్తే అవి చూసి కొంతమంది ఇప్పుడిప్పుడే కొన్ని పనులు నేర్చుకుంటున్నారు. చిన్న చిక్క సహాయం చేయడం అలాంటి గొప్ప వ్యక్తి ఆయన శ్రమించడం ఆయన ఆయుధం. ఆ ఆయుధం ఆయన విజయం ఆయన బానిసయ్యి ఈ రోజున పల్నాడు జిల్లా రజసాగరిగా మారడానికి కారణమైంది. ఆయన పల్నాడు జిల్లాని మరింత మన గెలుపు బాటలో ప్రయాణించడానికి దోహదపడతారని ఈ సందర్భం ఆశిస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, స్వామి మాస్టర్ గారికి, అలాగే అధ్యక్షులు కరిముల్లా గారికి, కాదర్ బాషా గారికి, ఎన్కే గారికి, సురేంద్ర గారికి, రమణారెడ్డి గారికి, శ్వేత పలక్కి, ఆకాష్ గారికి, ఇతర గారికి, వేదిక రంగించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం నేత రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ముందుకు తీసుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఏదైతే మోసపు మాటలతో అబద్ధ హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారం చేయించుకున్న చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత మోసగించి జనాలను మోసగించి వచ్చిన హామీలు మొత్తం అన్ని నట్టేయడం నుంచి రాష్ట్ర ప్రజలు మోసగించారు. అయితే ఈ సూపరిత హామీలను నెరవేర్చకపోగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సూపరిత హామీలు మొత్తం నెరవేర్చాము అంతా అయిపోయిందన్నారు. సో ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు సూపరిత హామీలో ఏం నెరవేర్చారో పూర్తిగా నెరవేర్చి చెప్పగలరా అని అడుగుతున్నాం. తల్లికి వందనం కార్యక్రమంలో మొత్తం రాష్ట్రంలో మొత్తం 87 లక్షల మంది పిల్లలుంటే ఇప్పుడు ఇచ్చింది 50 లక్షల మందికి, 30 లక్షల మంది పిల్లలకి ఇప్పటికీ అమ్మ తల్లికి వందనం ఇవ్వలేదు. అంటే ఇది మోసం కాదా అని అడుగుతున్నాము. ఉచిత బస్సు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ దిగినా కానీ తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, అన్నవరం ఎటు వెళ్ళినా రాష్ట్రం మొత్తం మీద ఫ్రీగా బస్సు కలిసిన ఆడవాళ్ళకి వాగ్దానం చేసి ఈ రోజున ఒక జిల్లాగా మాత్రమే ప్రకటన చేశారు. ఇది మోసం కావాలని అడుగుతున్నాం. అదే ఆడబిడ్డలు ఇదేని ఆడబిడ్డలు ఎదిగిన 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలని ఇచ్చిన హామీ మోసగించారు. ఇది మోసం కాదని అడుగుతున్నాము. అదే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద దాంట్లో 3 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది ఇది చేయలేదు, ఇది మోసం కాదని అడుగుతున్నాము. అదేవిధంగా ఈ రోజు కరెంటు ఛార్జీలు ఆ రోజున అధికారం రాకముందు మీరేం చెప్పారు, అధికారంలో రాగానే మీరు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నారు. తగ్గించారా చంద్రబాబు నాయుడు గారు? తగ్గించకపోగా ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు అధికంగా ప్రజల మీద భారం మోపారు. ఇది విద్యుత్తులో బాధులే బాధులు కదా అని అడుగుతున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో అనేక హామీలు నెరవేర్చకపోగా రాష్ట్రం అప్పు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ డబ్బంతా ఏమైందో చంద్రబాబు గారు మీరే చెప్పాలి. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్ని హామీలు గాలి వదిలేసి ఒకటి మాత్రం రాష్ట్రంలో పక్కాగా చేస్తూ ఉన్నారు. 13 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ
ఈ హామీలు నెరవేర్చాలని కోరుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని, ఎమ్మెల్యేలని, మాజీ మినిస్టర్ని అందరినీ ఈ విధంగా కేసులు పెట్టి హింసిస్తూ చేస్తాం. అది మాత్రం పక్కాగా చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నిర్వహిస్తున్న రాజ్యాంగాన్ని నిర్వర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేదు ఇంతవరకు. అదేవిధంగా ఇప్పటికీ ఈ సంవత్సరం, ఒక్క సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చే ప్రభుత్వం ఎప్పుడూ లేదు. అదే ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయము. అలాగే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సరావుపేటలో ఘన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మరోసారి ఎగరవేస్తామని ఇదే సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం, ఈసారి వచ్చే గవర్నమెంట్ లో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తకి తప్పనిసరిగా న్యాయం చేస్తారు, అండగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నర్సాపేట పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మన నర్సాపేట పట్టణానికి పూతవేట దూరంలో ఉన్నటువంటి బుచ్చిపాపన్నపాలెం చెందినటువంటి గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సుబ్బాయమ్మ గారు ముద్దుబిడ్డ మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన పట్టణ అధ్యక్షుడైనటువంటి కరీముల్లా గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ శివకోటి గారికి, ఎన్కే గారికి, మాస్టర్ గారికి, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం మోసం అనేది చంద్రబాబు నాయుడు రక్తంలోనే ఉంది. ఆ చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అది జరగదు అనేది ఇప్పుడు కాదు, మనం 2014 నుంచి 19 వరకు చూసాం మనం. అయినా సరే మన జనానికి ఆశ అనేది ఉంటుంది కాబట్టి 2024లో కూడా మళ్ళీ వాళ్ళు చెప్పిన మోసాలకి మనం జనమందరూ మోసపోవడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసిన అప్పులు 3 లక్షల పైన కోట్లు ఉంటే మనం చేసిన 5 ఏళ్లలో 2024 19 నుంచి 24 వరకు మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,35,000 మాత్రమే. 3 లక్షల కోట్ల 35,000. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఈ 13 నెలల్లో చేసింది 1,75,000 కోట్లు. ఈ 1,75,000 కాక మరి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ 1,50,000 కోట్లు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా కాక మళ్ళీ గవర్నమెంట్స్ వస్తా ఉంటాయి కదా, మన ఆదాయం ఉంది కదా, మన ఏపీ స్టేట్ ఆదాయం, అది 1,50,000 కోట్లు. ఈ డబ్బులన్నీ ఎట్టుపోతున్నాయి. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా కానీ, నాన్ డీబీటీ ద్వారా కానీ దాదాపు మన జనానికి ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది 5,48,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా సంవత్సరానికి 92,000 కోట్ల రూపాయలు జనానికి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి 92,000 కోట్లు అంటే దాదాపుగా 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు ఈ సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు? కేవలం మనం వెన్నుపోటు కార్యక్రమం జరిగినందువల్ల ఒక్క 10,000 కోట్లు మన జూన్ లో వేయడం జరిగింది. అది కూడా మన అమ్మఒడి, మనకి ఏ కాడికి అమ్మఒడి అనే వస్తుంది, మనకి రక్తం అంతా అదే విధంగా కాబట్టి తల్లికి వందనం అని పేరు చెప్పి మన పేరు మార్చుకునే వాళ్ళు కేవలం 10,000 కోట్ల రూపాయలు జూన్ లో తల్లికి వందనం అని వేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమాలు, పెన్షన్లకు వచ్చేసరికి గత ప్రభుత్వంలో మనం 65,44,000 మందికి పెన్షన్ ఇస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది 28,000 మందికి. అంటే దాదాపుగా ఒక 5 లక్షల మందిని తీసిపారేశారు. అదేవిధంగా ఏ కార్యక్రమాన్ని చెప్పండి, నేను చెప్తున్నారు దాదాపు మన అమరావతిని 37,000 కోట్ల ఎకరాలు పోయినసారి తీసుకుంటే మళ్ళీ మనకు అవి చాలలేదు, మళ్ళీ మాకు డెవలప్మెంట్ కావాలని మళ్ళీ వెళ్ళారు మన వాళ్ళు. వెళ్తే రైతులను జరగబడి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని ఈ మధ్యన తెలుస్తుంది. అదేవిధంగా మన నర్సాపేట పట్టణ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీకి ఎంత అండదండగా, ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది దానికి కారణం ఏంటంటే ఈ రోజు దాదాపు 4:50 నుంచి స్టిల్ ఇప్పటి వరకు దాదాపు 4 గంటల నుంచి వర్షం పడుతున్నా సరే ఇంతమంది వచ్చే కార్యక్రమం దిగ్విజయం చేసినటువంటి మన నర్సాపేట సిపి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మర్చిపోయాను చాలా మంది, ఎందుకంటే ఛానల్ ఉంది కదా, మధ్యపడి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా జగన్ ఒక మాట చెప్పాడు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, కులం చూడొద్దు. కరెక్ట్ 3 పంగనామాలు బాగా జరిపోయినాయి. మనం ముందుకు వెళ్ళాలి అంటే వెనకలాగే వాళ్ళు ఎక్కువ మంది అయినప్పుడు ముందుకెళ్ళి మనం సాధించగలిగింది ఏమీ లేదు. అక్కడ
మనం ముందుకు వెళ్ళాలంటే మనోధైర్యం మనిషికి చాలా అవసరం. ఇది నేను చేయగలను, ఇది సాధించగలను అని ప్రతి కార్యకర్తకు మనోధైర్యం కావాలంటే పునాదిలో ఉన్న చెట్టు కొంగట వేరు దృఢంగా ఉండాలి. ఎప్పుడైతే అది దృఢంగా ఉంటుందో ఆ చెట్టు పెద్దదైపోయి కొమ్మలు అటు ఇటు మరి బలంగా ఉంది, దాని మీద అనేక పక్షులు వచ్చి వాడటానికి ఆస్కారం ఉంటుంది. పార్టీలో నేను మాట్లాడే ప్రతి మాట కూడా ర్యాష్గా మాట్లాడితే చెడ్డగా ఉంటుంది, మంచిగా మాట్లాడితే బుర్రకు ఎక్కట్లేదు. ఎందుకంటే అంత సావధానంగా మాట్లాడే అలవాటు సుజాత పలకలేదు. నువ్వెంతంటే నేనెంత ఈ గొడవతో పెట్టి కొలవడమే. ఒకటి గమనించుకోండి, కార్యకర్తలు 2011 నుంచి నా తోటి కార్యకర్తలు, ఆ తర్వాత వచ్చిన కార్యకర్తలు, ఆ తర్వాత వచ్చిన కార్యకర్తల విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను ఈరోజు పార్టీ పరంగా. పార్టీకి వర్షం పడుతున్నా కానీ అన్నదమ్ములు పరిపాలన మానేసి గొడుగులు వేసుకొని వచ్చారు అంటే దేనికి వచ్చినట్టు వాళ్ళు. వాళ్ళ అభిమానాన్ని ఎవరు కాపాడాలి? వాళ్ళ ఒక త్యాగాన్ని, పార్టీకి వాళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ ని ఎవరు కాపాడాలి? వాళ్ళ మనోభావాలను ఎవరు అర్థం చేసుకోవాలి? ఇది మెయిన్ గమనించుకోవాల్సిన విషయం. ప్రతి కార్యకర్త మనోభావాలు తెలుసుకున్న నాయకుడు మనకు ఉన్నాడని మన మనోధైర్యంతో గుడిల మీద చేసుకొని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పిలిస్తే అక్కడికి మనము ఎండైనా వానైనా వర్షమైనా కార్యకర్తలు వస్తున్నారంటే ఇది చాలా గర్వకారణం. నరసరావుపేటలో నేను ఇంట్లో దండం పెట్టుకున్న తండ్రి, నా దేవుడా ఏసయ్యా పోస్ట్ పోన్ చేయి అనుకుంటా కూర్చుంటే సడన్ తమ్ముడు ఫోన్ చేసి అక్క ప్రోగ్రామ్ ఉందిరా అన్నాడు. ఖచ్చితంగా కుదరలేదు, తప్పలేక వెళ్ళాలనుకున్నా మనసులో. అక్కడైతే అందరూ చాలా గొప్పగా వర్షం వస్తుంది. మెయిన్ మనం కార్యకర్తలు పని చేయాలని ఆశ ఉంది, వెళ్ళిపోయినా ఒక్కరిగా ఉంది దారి. ఎంత ఆశ ఉందంటే ప్రాణాలు తీసుకొని కూడా గోపిరెడ్డి గారిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని నర్సరావుపేటకి అడ్డాగా చేయాలి, వైఎస్ఆర్ పార్టీ తప్ప మరో పార్టీ రాకూడదని కార్యకర్తలు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు ముందుకు రానివ్వటాలి. నిబంధనలు పెట్టడం మంచిదే, కట్టుబాట్లు పెట్టడం మంచిదే. అవతల వచ్చి రాయేసి అంతలాగా నిబంధనలు పెడితే మాత్రం ప్రయోజనం లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంది. విలేజెస్ లోకి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు, మా అమ్మాయికి అమ్మఒడి రావడం లేదు, తల్లికి వందనం లేదు, రేషన్ కార్డులు తీసి పడేశారు. అనేకమైన ఇక్కట్లతోటి ప్రజలు బాధపడుతున్నప్పుడు మనం వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా కొత్త స్టాండ్ ఏంటంటే గడప తిరగడం మొదలు పెట్టారు. మరి ఎందుకు తిరుగుతున్నారో గడప నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మానసిక వ్యాధి బాగాలేక తిరుగుతున్నారో తెలియట్లేదు. అసలు మా క్యాపబిలిటీ ఏంటి, మీకు గెలిచాం కానీ మా పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి పల్లెటూరు అంటే తిరుగుతున్నారో తెలియట్లేదు. మొన్న అల్లుగడ పాలన వచ్చారు, సైకిల్ అన్నీ ఉన్నాయి, మహానుభావులు అందరూ వచ్చారు. నా కారు నా కర్మగా అక్కడికి వచ్చి ఆగిపోయింది. అందరూ సుజాతక్క చేసి చూపుతున్నారు, పార్టీలు బాగానే ఉంటున్నారు. ప్రతిదీ సమస్యగానే ఉంది కార్యకర్తలకి. ఎవరైతే వైఎస్ పార్టీ అని తెలుస్తుందో వాళ్ళ నానా ఇక్కట్లు పాలు చేస్తున్నారు, చాలా కష్టాలు పడతారు. కాబట్టి కార్యకర్తలు మనం టౌన్ లో ఉంటున్నాం, వార్డుల పరంగా బంధుత్వంగా మనకి కొంచెం పరిచయం ఉండొచ్చు, కొన్ని విషయాలు మనకు తెలియచ్చు. విలేజెస్ కి వెళ్ళండి ఒకసారి, నొక్కితేళ్ల మండలం చాలా బాగుంది. ఎందుకంటే మేము ఫాస్టెస్ట్ ఫెలోషిప్ వెళ్ళినప్పుడల్లా సంఘ సభ్యులందరూ వచ్చి నేను వైఎస్ఆర్ పార్టీ సంగతి తెలిసి ప్రతి వాళ్ళు కూడా వచ్చి అక్క మాది లేదు, అక్క మాది తీసేశారు, అక్క మాకు స్థితి ఉంది, అక్క మా స్థలం లాగేసుకున్నారు, అక్క మాది వచ్చేస్తున్నారు, ఇదే పాట నేను ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు సమయం ఇవ్వరు. అందుకని పాస్టర్స్ అన్నారు, అక్క ఒక రోజు పర్సనల్ గా వచ్చి కూర్చో అక్క, ప్రేరప్పుడు పెట్టుకోక అక్క ఇలా నేను గోడకోవాలి. కాబట్టి కార్యకర్తలు మనం టౌను పల్లెటూరు వాళ్ళు అని ఒక విభజన వచ్చింది మాత్రం నాకైతే నీ మనస్ఫూర్తిగా జాగ్రత్త చెప్తా, నాకు ఇష్టం లేదు అలా చేయడం. ఎందుకంటే టౌన్ వాళ్ళు పల్లెటూరులో వెళ్ళాలి, పల్లెటూరు వాళ్ళు టౌన్ లోకి రావాలి, ఒకరి బాధ ఒకరు పంచుకోవాలి, ఒకరు మనస్ఫూర్తిగా ఉన్న వేదన మనం తెలుసుకోవాలి, ఒకరికొకరు మోడల్ సపోర్ట్ చేసుకోవాలి. మోడల్ సపోర్ట్ ఇది మస్ట్ షుడ్ హావ్ ఫౌండేషన్. నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఏమండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి పేపర్ అంటున్నారు, రాసుకోండి సార్. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి చేశారంటారు, 40 ఏళ్ళు రాజ్యాంగంలో ఉన్నామంటారు, నాకు 72 ఏళ్ల వయసు ఉందంటారు, నేను చక్రాన్ని నింపుతున్నానంటారు, దేశానికి హైదరాబాద్ నగరానికి నేను నిర్మించానంటారు, సాఫ్ట్వేర్ మొత్తాన్ని తెచ్చింది నేనేనంటారు, 11 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పావే. సాక్షాత్ మీ మంత్రి గారే ప్రస్తుతం అసెంబ్లీలో ప్రకటించారు 5.5 లక్షల లోపల అప్పు ఉందని. ఎంత మోసం మాటలండి, ఎంత దుర్మార్గం మాటలండి.
పదవి ఎక్కాలని, సింహాసనం రావాలని, ముఖ్యమంత్రి స్థానం దక్కాలని నువ్వు పచ్చి అబద్ధాలని ఆ స్థానం ఎక్కావే. నువ్వు చెప్పినట్టుగానే 11 లక్షలు లేదే, 5 లక్షల రూపాయలు అప్పే ఉంది, 5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉంది. ఈ మేరకు పథకాలు ఇవ్వలేవా? ఇవ్వలేను అని తెలిసి నువ్వు ఎందుకు ఎక్కినట్ట అంటే నీకు దక్కితే చాలని చెప్పానా? ఇటువంటి మోసాలు అన్యాయం ఎన్నో ఉన్నాయి. మన వాళ్ళు, మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు, నాకు మా పిల్లలందరూ మాట్లాడుతుంటే అమ్మయ్యా ఇక నేను రెస్ట్ తీసుకోవచ్చు, నేను పెద్దగా ఎక్కువ మాట్లాడగలను, నమ్మకం కలుగు, చాలా బాగా మాట్లాడుతున్న బంగారాలు, కనుక మనందరం ముందుకు వెళ్దాం. మీరందరూ ఉంటే మాలాంటి ముసలోళ్ళకు కూడా చాలా హుషారు వస్తుంది. మేము మీకు పోటీ కాదు. ఇప్పుడు నా వయసు 68 ఏళ్ళు. నెక్స్ట్ మన నేత ముఖ్యమంత్రి అయ్యేనాడికి 72 ఏళ్ళు. అప్పటికి నేను ఎందులో కూడా పనికొచ్చేవాడిని కాదు. కానీ మీతో పాటు ఉంటా, మీ వెంట ఉంటా, మన డాక్టర్ గారు ప్రక్కనే ఉంటా. వారు నేను చూడగా మంత్రి కావాలా, ఆ మంత్రి గారి వారి నేతృత్వంలో పక్కన ఉండాలా, ముఖ్యమంత్రి గారు వారు ఉండాలా, మీరందరూ నాయకులు కావాలి. నిజంగా ఇక్కడ ఉండేటువంటి మనందరూ సామాన్య జీవులం. ఇక్కడికి రాకముందు నేను ఎవరో తెలియదు, ఏదో మామూలు బడిపంతులు. కానీ నన్ను కూడా ఒక నేతగా మార్చారు మన డాక్టర్ గారు. మిమ్మల్ని అందరినీ కూడా తప్పగా మంచి స్థానం తీసుకొస్తారు. నిన్ను నాకు నమ్మకం ఉంది. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగుదాం. ముఖ్యమంత్రి రేపు రాజకీయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానే కాదు, అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కోసం కానే కాదు, పేద ప్రజల కోసం గాను, బడుగు బలహీన వర్గాల కోసం గాను ఏ స్కీమ్స్ అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టి ముందుకు వచ్చి ప్రజల సంక్షేమం కోరారో వాటిని డబల్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి నేత రావడం ద్వారా దేశంలో, రాష్ట్రంలో ఉండేటువంటి అణగారిన వర్గాల వారు కూడా సమంగా వృద్ధిలోకి వస్తారన్న ఉద్దేశం కోసంగానే మనం కంకణం కట్టుకున్నాం, ముందుకు సాగుతున్నాం. నేత చెప్పిన మార్గం ప్రకారం ప్రయాణం చేద్దాం. ఈ మోసం ఏంటో ఎండగట్టి ప్రజల యొక్క మనసుల్లో సుస్థిరంగా ఆ భావాన్ని పదిలపరిచి రాబోయే ఎన్నికలు 2 ఏళ్లకే వస్తాయో, జమిలి మీద 2 ఏళ్లకే వస్తాయి, సిద్ధంగా ఉండండి. అంతదాకా 29 దాకా ఏమి లేదు సమయం. కనుక తప్పనిసరిగా వాటిలో గెలుపు మనదే, రాబోయేటువంటి పాలన మనదే అని చెప్పి నేను నమ్ముతూ మీతో మాట్లాడుతూ జరుగుతున్నాను. అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు, మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముగిస్తారు. ఎందుకంటే వర్షాభావం ఉంది, మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు కాబట్టి. అయితే చంద్రబాబు గారు మరి సూపర్ 6 అని చెప్పేసి అడ్డదారులు అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి మోసాలు చేస్తూనే ఉన్నారు. జగనన్న అడిగే వరకు కూడా తల్లికి వందనం వేయలేదు, పెన్షన్లు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు, అనేక మంది కూడా పెన్షన్లు పనిచేయడం కూడా జరిగింది. తర్వాత ఉచిత బస్ అన్నాడు, అది జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరగవచ్చు అన్నాడు. తర్వాత ఏమో జిల్లాల వారికి అన్నారు. సపోజ్ మనం గుంటూరు వెళ్ళాలనుకో, పెరగపురం వరకు మాది జగనన్న పరిపాలనలో చూసుకుంటే మన శాసనసభ్యుడు వారు స్వయాన వార్డుకి ప్రతి గడప నియోజకవర్గం అంతా తిరిగాడు. బుక్లెట్ తిరిగాడు. అన్ని మీ ఇంటికి ఏ పథకాలు వచ్చినాయి, మీ ఇంటికి ఎంతవరకు వచ్చింది సుమారు ఇప్పటి వరకు అన్ని కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఆ ఇంటి వాళ్ళు సంతోషించడం, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందారని చెప్పడానికి జగనన్న పాలన ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగనన్న పాలన మంచి పాలన అందించారు. కానీ యువకులతో తెలియదు, మేము ఓట్లే చేశాము, మరి ఏమైందో మాకు అర్థం కాలేదు, జగనన్న గెలవలేదు అని ఇప్పటికి కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఈ విధంగా మరి అనేక మోసాలు చేస్తూ ప్రజల్ని జగనన్న చూస్తుంటే ఏ ఊరి పోయినా కూడా జగనన్నకి జనం నీరాజనాలు పడుతున్నారు. దాని అర్థమైంది జగనన్న పరిపాలన మెచ్చి స్వయంగా వస్తున్నారు. వాళ్ళు ఎవరు ప్రేరేపిస్తే వస్తుందో కాదు, స్వయంగా వాళ్ళంత వాళ్ళు బండి చూసుకొని ఈ మధ్య మన రెండపాడు అక్కడికి
పర్మిషన్ అని అదని ఇదని ఆంక్షలు పెట్టారు పోలీసులు. అయినా కూడా పొలాల్లో పడి మోటార్ సైకిల్ వెళ్ళటం చూసాము. ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది, అసలు లెక్కలేనంత జనం వచ్చారు. ఆకాశం కింద కూడా పడినట్టుగా వచ్చారు. ఈ విధంగా జరుగుతుంది. మరి గత వారం రోజుల నుంచి ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయని చెప్పేసి కూడా వస్తుంది. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా అత్యంతలు వేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యంతలు వేస్తుంది. ఏం చేస్తున్నారు ఏమీ అర్థం కావట్లేదు. ఇదే తీయాల్సి అని చెప్పేసి సుమారు 54 లక్షల ఓట్లు గల్లంతైంది. మరి మనకి 6 గంటలకే, సాయంత్రం 6 గంటలకే పోలింగ్ అయిపోయింది. 6 గంటల తర్వాత మరి దాదాపు ఈ వ్యత్యాసం అనేది 1 గంట, రాత్రి 1 గంట వరకు జరిగింది. మరి ఏమైందో మాయ, అంతా మాయ. జగన్ అన్నారు ఏం జరిగిందో నాకు తెలియదు, ఇది సాక్ష్యాలు లేవు, ఏదో మోసం జరిగింది, మొత్తానికి మోసపోయామని. మనం నిజంగా చెప్పాలంటే మోసపోయామని నేను చెప్తున్నాను. ఎందుకంటే విత్ స్టాటిస్టికల్ డేటా తో సహా చెప్తున్నాను. టీవీలో నర్సరావుపేట కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విన్ అయ్యారు, మరి ఏముందో తెలియదు అని అన్ని మాట కూడా వింటున్నాం. ఈ మాట ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఇది మనకందరికి తెలిసిన విషయం. కనుక మనం ఇది బాబు షూరిటీ కోసం గ్యారెంటీ అనే వినాదంతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మనం తెలియజేయాలి. ధన్యవాదాలు. ముందుగా నా ఆలస్యాన్ని క్షమించుకుంటున్నాను. నేను 5 గంటలకి వచ్చాను, ఒక అరగంట చెప్తూ వెళ్ళిపోయినాను. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, రాష్ట్రం కూడా బాగా సుభిక్షంగా ఉంటుంది. జగన్ గారు తన 5 ఏళ్ల పాలనలో ఈ మూటికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. మీ అందరికీ తెలుసు. 4-7 పేరుతోటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా చాలా రూపురేఖలు మారిపోయినాయి. నిజంగా ఒక ఉపాధ్యాయుడిగా జగన్ గారి హయాంలో స్కూల్ చూసి మనం ఎక్కడికో వెళ్ళకుండా మన మున్సిపల్ పాఠశాల కానీ, మన సెంట్రల్ హాస్టల్ హై స్కూల్ కానీ ఈ రెండింటిని చూస్తే ఎంత మార్పు చేస్తారో జగన్ గారు మనకు అర్థమైంది. అలాగే వైద్య రంగంలో కూడా అంతటి కరోనా అందరికీ అన్ని వసతులు కల్పించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మంచిగా చాలా బాగా ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనిపించేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాటించారు. అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రం అయితేనేమి, పంట గిట్టుబాటు ధర అయితేనేమి, టైంకి ఎరువులు, విత్తనాలు అలాంటివన్నీ సవ్యంగా ఇప్పించడమని ఇవన్నీ చాలా బాగా చేశారు. ఈ మధ్య మీరు వార్తలు గమనిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం హాస్పిటల్స్లో సిబ్బంది లేరు, మందులు లేవు, మరి పేదవాళ్ళకి కూడా మందులు బయట కనుక్కోమని చెప్పే పరిస్థితిలో ఉన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. అది చాలా దారుణం. ఒకసారి మనం ఊహించుకుంటే ఈ పరిస్థితిని అదే కరోనా టైంలో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో ఊరికే భయంకరంగా ఉండే విషయం అది. ఇక ఈ వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని కూడా బాగా భ్రష్టు పట్టించేస్తున్నారు. మన ఒక చోట ఒక స్టేట్మెంట్ విన్నాను నేను. నారాయణ పాఠశాలలో సామాన్యులుగా వెళ్ళి విద్యార్థులు అసామాన్యులుగా బయటకు వస్తారని చెప్పి చెప్పుకోవడానికి ప్రయాస బాగానే ఉందని, వాస్తవం మాత్రం అది కాదు. నాకు తెలిసి నేనే ఒక టీచర్నే కాబట్టి గుంటూరు జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ ఈ 4 జిల్లాల గురించి మాత్రం తెలుసు నాకు స్పష్టంగా. ఇక్కడ జడ్పీ స్కూల్ చాలా బాగా పనిచేస్తాయి. ఎంత బాగా పనిచేస్తాయంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, నేను ఎక్కడ పనిచేస్తానో నా పిల్లల్ని అక్కడే చదివించాను. ఎక్కువ కాలం పనిచేసి మాత్రం హై స్కూల్. మరి నా ఇద్దరు పిల్లలు రైతులు బాగా చెప్పలేనారు, అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా. వాళ్ళు అమెరికా పెట్టడం అనేది నేను మా బంధువుల్లో, మా కుటుంబంలో మిగతా వాడిని హెల్ప్ చేయడం గురించి చాలా హెల్ప్ చేసింది.
జగన్ గారు కూడా మాటి మాటి అదే చెప్తున్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విద్యావంతుడై ఉండి తను జీవితంలో ఒక స్థాయిలో స్థిరపడితే ఆ కుటుంబ స్వరూపాన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి అనేది నా కోరిక. అట్లాగే మరోసారి టిఫిన్లో 15 సంవత్సరాలు మాస్టర్ గారు ఇప్పుడు ఒక సంవత్సరం అని ఆయన మోసం చేస్తాను ప్రజలు తెలుసు. కానీ ప్రతిసారి మోసపోతున్నారు పేదవాడు. మనం ఇంకా సార్ చెప్పినట్టు పోస్ట్ పెట్టేదానిలో కానీ ఈ ఒకరి మీద ఒకరు అది వస్తే ఇచ్చేస్తాం మా ప్రభుత్వం వస్తే ఈ మాటలన్నీ వేస్ట్ అవుతాం. మనం వస్తే 2019 నుంచి 2024 మంచి పనులు ఇంకా అంత మించి చేస్తాము. ఇప్పుడు పడే కష్టాలు మీకు ఉండవు అనే ధైర్యం అనేవాడు. మనం వస్తే మళ్ళీ 20,000 రూపాయలు మించి ఉంటుంది, 10,000 నుంచి 20,000 రూపాయల నుంచి రేపు వస్తుంది. రైతులు భరోసా ఇవ్వాలి. అట్లాగే కంది చేసిన వాడికి 9,000 రూపాయలు, ఎప్పుడైతే 6,000 5,000 కూడా ఉండాలి కంది రైతుకి, ఆ భరోసా ఇవ్వాలి. అట్లాగే వైఎస్ఆర్ చేయుత 18,000 రూపాయలు ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చే వస్తుంది. చంద్రబాబు గారు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి నెలకి 10,000 ఇస్తున్నారు. ఇచ్చారా? ఇవన్నీ మనం జనాలకు చెప్పాలి, ఎందుకు చెప్పుకోవాలి. వాళ్ళు మనం చేసి జనాలు చేసిన టీడీపీ వాళ్ళకి మనకు తేడా ఏంటంటే మనం కొన్ని చోట్ల కూర్చొని వాడిలా గిడిలాని విమర్శించుకుంటాం, మనం విమర్శించుకుంటాం. ఇవన్నీ కాదు చేయాల్సింది. అసలు పార్టీ లేనప్పుడు మనం గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చర్చించుకోవాలి. అది 40 ఇక్కడ వచ్చిన మొత్తం వైసీపీగా మనం కోరుకుంటాం. టీడీపీ పార్టీ కంటే టీడీపీ వస్తారు. కానీ 40, 80 పోతే 20 మంది ఉంటారు. వాళ్ళు కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ని మనం దగ్గర తెచ్చుకోవాలి. ఏం చేయాలి? మనం ఎక్కడ కూర్చున్నా కూడా మన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఎదుటి తప్పుల్ని ప్రజెంటేషన్ చేస్తూ మనం చెప్పుకుంటా పోవాలి. అవునా కదా? అది వదిలేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు మనం అన్నారు, టూర్ తీస్తాను, టికెట్ ఇస్తాను అని మనం అన్నారు. మన వాళ్ళు కొంతమంది కుర్రోళ్ళు రప్ప అన్నారు. ఎన్ని వేస్తున్నారు. మనం చేసే మంచి పనుల గురించే చెప్పుకుందాం. ఇదేంటే ప్రజలకి మనం వస్తే ఏం చేస్తాం అంటే వాడు ఏం చేస్తాడో మనం చేస్తామన్నమాట అనుకోండి. అదంటే అది ఒక భయంతో ఉన్నది. అవునా కదా? అందుకని మనం వస్తే ప్రతి చేసిన మంచి పనుల గురించి చెప్పుకున్నాం. ఎక్కడ కూర్చున్నా కూడా మన జగన్ గారు మీటింగ్లో చెప్పారు, ఒక 5 టీవీ ఛానల్ ఉంటారు. ఒక ఆయన మేకం బుధం మీద వేసుకుని అమ్ముకోవడానికి వెళ్తున్నాడు. ఏంటి నేను వస్తాడు వచ్చి యాడికి కుక్కలు తీసుకెళ్తున్నాం అంటాడు. ఇంకొంచెం ముందుగా కానీ ఈటీవీ అని వస్తాడు, యాడి కుక్కలు కానీ మేక పిల్లలు. అట్లా ఈ 5 ఆడికెళ్ళేసి వాడి మనసుకి ఏంటంటే మేకా కుక్క అని చెప్పి వాళ్ళు అక్కడే చెడిపోతారంట. అది మన శాస్త్రం మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే వాళ్ళ ప్రచారం అలా ఉంటుంది, మన ప్రచారం అలా ఉంటుంది కదా. ఎంతకాడికి కూర్చొని వీళ్ళు వాడి తెచ్చుకోవాలి, వాడికి ఎక్కువ ఇస్తున్నారు, వీళ్ళు తక్కువ ఇస్తున్నారు, ఈ సొల్లు మాటలు తప్పితే ఇంక్లూడింగ్ నాతో కలిపి చెబుతున్నాం. ఇది కాదు మనం చేయాల్సింది. మన ప్రభుత్వం లేనప్పుడు ఈ 4 సంవత్సరాలు నిజం చెప్పుకుందాం. వాళ్ళ అబద్ధాలతో ప్రభుత్వం వచ్చారు. మనం నిజాలు చెప్పుకునే అవకాశం ఉన్నప్పుడు చెప్పుకునే పరిస్థితులు మనం ఉన్నామంటే అది మన తప్పే కదా సార్. అంతే కదా? నిజాలు చెప్పుకోవచ్చుకున్నాం, మనం చేసే పనులు చెప్పుకున్నాం. రేపు నేను ఒకటి ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటి, కొన్ని వాటిలో మా కాపున్న వాటిలో ఒక 400-500 పోతే మిగతా వాటిలో ఎక్కువ మనకి 100% పట్టిన కొన్ని వాటిలో అక్కడ కూడా అందరూ ఎడుకుపోయినాయి. మొన్న జరిగిన ఎలక్షన్ ఒక ఎమోషన్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో కులాలు అన్నీ వెళ్ళిపోయింది. కానీ ఇవన్నీ ఒకరు విమర్శించుకోకుండా దయచేసి కొన్ని వాటిలో లోపాలు జరిగింది, ఆ లోపాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ మనం వస్తే వాళ్ళకి మళ్ళీ ఏ ఇబ్బంది లేదనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ 34 వార్డులో కానీ 2 మండలాల్లో కానీ ప్రతి మనిషి కూడా డిస్కషన్ చేయండి. దయచేసి మనం చేసే మంచి చెప్పండి. రేపు వస్తే అత్యాత్తం కాదు, మంచి జరిగిద్దని నమ్మకం కలిగారు. మంచి జరిగిద్దని నమ్మకం కలిగితే 10 ఓట్లు పంపం. ఈ మనం ఎంత కాడి సార్ ఎంత పొద్దున ఎంత పొందుతాం, మనం ఎంత పొందినా ఆయన ఒక డాక్టర్ గారు అంటే మన మైండ్ సెట్ మనం ఎలాగానే ఇప్పుడు రన్ను పుట్టింది శాటర్న్ వేసుకుంటాం, కానీ అది తగ్గదు. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అదే శాటర్న్ వేసి పొద్దున్న మేము చేసి నవ్వుతా 800 అంటాడు, అనగానే తగ్గిపోతాం. సైకాలజిస్ట్ ఏంటంటే ఆయన ఒక డాక్టర్ గారు కానీ 3 సార్లు ఎమ్మెల్యే 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు సరదాగా పాట రాసుకుంటాడు. నేను సరదాగా 5 సార్లు ఏదో మీకు సీట్ వస్తుంటే ఎంకే మనకు రాజకీయాలు చెప్తున్నాడు. కానీ ఆ కలియుగ ఆరాధించాడు వెంకటేశ్వర స్వామి గారు
రాజకీయాలు తెచ్చారు. నర్సరాపేటలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ రాజకీయాల నుంచి కొంచెం ఒక అడుగు దూరం అంటే అసలు ఏం తెలియకపోయినా కూడా కష్టపడి 2014లో మంచి మెజార్టీతో గెలిచాము. తర్వాత 2019లో డబల్ మెజార్టీ 32,000 గెలిచాము. మనం కూడా ఎలక్షన్లో మనం ఓటమైనా గెలుపుకోవడం రాజకీయాలు సైతం. కానీ పోయిన కాడే ఎత్తుకోవాలి. ఎత్తుకొని మళ్ళీ మన పార్టీని 2029లో మంచి మెజార్టీతో గెలిపాలి. చిన్న చిన్న లోపాలంటే ఎవరు విమర్శించుకోకుండా మళ్ళీ అందరూ కష్టపడి ఎక్కడ నేను ప్రతి ఒక్కరు రిపేర్ చేసే ఒకటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వర్షం పడుతున్నా కష్టపడుకోకుండా సీఎం పిలుపు మేరకు ఇక్కడ దాకా వచ్చిన ప్రతి కార్యకర్తకి నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమంలోకి వస్తే రీకాలి చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకెళ్ళమని చెప్పి నియోజకవర్గ స్థాయిలో, టౌన్ స్థాయిలో, అలాగే తర్వాత మండల స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ ప్లాన్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని ప్రజలు ఎలా మోసగిచ్చారో, ఇప్పుడు వస్తున్న హామీలేంటి, రాని హామీలేంటి, వచ్చిన వాటిలో చంద్రబాబు నాయుడు గారి జోబులకి ఎంత వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి ప్రజలు రేపు పొద్దున్న మన ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మనం ఏదో ఇందాక వెంకయ్య కూడా చెప్పాడు, మనం మాట్లాడే ప్రతి మాట ప్రజల్లో మంచోచడం అనేది చాలా మంది అబ్జర్వ్ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా మన ఊరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్న టైప్ లో ఖచ్చితంగా మనం చేసిన మంచిని 10 మందికి చెప్పడం మొదలు పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చాలా ఉంది, కానీ మనకు చెప్పుకోవడం చేత కాలేదు. అదే మనం చేసిన మొదటి తప్పు. ఇంకా విషయంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏదైతే ఇచ్చారో అమలు చేయడం మానేసి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు. నిన్న జగనన్నకి సోదర సమానమైన మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే వేదిక నుంచి చెప్తా ఉన్నాం, మీరు ఇలాగే కంటిన్యూ చేస్తా ఉంటే రేపు పొద్దున్న మాకు బడులు గుడిలే కాదు ఖచ్చితంగా జైలు కట్టడం కూడా మా అందరికీ తెలుసని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మేమందరూ ఏ విధంగా అయితే శిక్షించారో ఆ విధంగా శిక్షిస్తాం. ఇంకా విషయంలోకి వస్తే మన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పల్నాడు జిల్లా గెలిచిన తర్వాత, ఓడిపోయిన తర్వాత పరిణామాలని మనం చూస్తానే ఉన్నాం. మన దగ్గర ఎలక్షన్ ఏ విధంగా జరిగిందని చూస్తానే ఉన్నాం. ఎలక్షన్ లో ఓటమి చవి చూసిన తర్వాత కూడా పల్నాడు జిల్లాలో ముందుండి కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి పోరాటం చేయడానికి మొట్టమొదటి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ యొక్క ధైర్యాన్ని మెచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పల్నాడు జిల్లాకి రథసారథ్యం చేశారు. ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మనం కాపాడుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు కూడా చాలా ఉన్నాయి. జేఎన్టీ కాలేజ్ ఉంది ఇక్కడ కళాశాల. జేఎన్టీ కళాశాల కేవలం టీడీపీ హయాంలో 10% కంప్లీట్ చేసి ఒక ప్రహరీ గోడ వేస్తే దాన్ని సుమారు 90% కంప్లీట్ చేసి పెట్టారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. అది ఎవరు గుర్తించలేదు. దాన్ని కూడా మనం జనాలకు చెప్పాలి. మనం చేసిన మంచి చెప్పుకోలేకపోతే మనం ఎంత మంచి చేసినా ఉపయోగం లేదు. ఇంకా ఆయన సొంత నిధులతో ఎంతో మందికి, చాలా మందికి నాకు కూడా కష్టం వచ్చింది అనగానే చాలా సార్లు సహాయం చేసిన వ్యక్తి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఇందాక అన్న చెప్తా ఉన్నాడు, మళ్ళీ అవసరం అనగానే సహాయం చేశారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు చాలా 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 మురికి వాడల్లో, కాలనీల్లో బోర్ వాటర్ కానీ ఆయన సొంత నిధులతో చేయడం జరిగింది. ఆయన చేసిన మంచి పనులు చెప్పండి. ఇప్పుడు ఏదో వాళ్ళు చేస్తున్న సగం పనులే సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. మనం పూర్తిగా అభివృద్ధి చేసి పెట్టాం కదా, దాని గురించి మనం చెప్పుకోవడానికి ఏమైంది? గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత మంచి చేశారో తెలీదా? ఎన్ని సీసీ రోడ్లు వేశారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కూడా మనకు తెలియజెప్పాలి కదా. తెలియజెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మనమంతా ఇప్పుడు వాళ్ళు విమర్శించే పనులనే ఉంటే మనం చేసిన మంచి అని చెప్తారు. జనాలు ఎన్ని చూస్తా ఉన్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కించపరుస్తున్నారు, అందుకే అని చెప్పి వాళ్ళకి సింపతి వచ్చింది. మనం చేసే పని ఏముంది? మనం చేసిన తప్పే మనకు కొట్టింది. ఈసారి వచ్చే ఎన్నికలు అలా కాకుండా మనం చేసిన మంచి పని చెప్తాము, తర్వాత చేసే చెడు కూడా వాళ్ళకి తిరిగి చెప్తా ఉన్నాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద తప్పేశారో, అది టీడీపీ కార్యకర్త అవ్వచ్చు, జనసేన కార్యకర్త అవ్వచ్చు, బీజేపీ కార్యకర్త అవ్వచ్చు, మరి ముఖ్యంగా అధికారులు అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఖచ్చితంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ అండగా ఉంటాడు. రేపు వచ్చే ఎన్నికల్లో లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ 30,000 బీట్ చేసి మళ్ళీ మంత్రి స్థానంలో మన అందరినీ ఆయన కూర్చోబెట్టాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై జగన్.
మీటింగ్ పెట్టుకొని అందరు మీటింగ్ ఇన్ఛార్జీలు మీటింగ్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ బాబు చేసిన మోసాలని ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు తెలియపరచాలి. మనం ఆ విధంగా తెలియపరచగలిగితే వాళ్ళ యొక్క మోసాన్ని తెలుసుకొని ప్రజలు మనకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. కనుక మనం అందరం కూడా ఈ ముందు రోజుల్లో వార్డు వైజ్ మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి తెలియజేసి ఇంట్లో ఆడపడుతులు కానీ ఇంట్లో ముసలివాళ్ళకు కానీ మీకు తెలియనటువంటి అన్ని ఇన్సూరెన్స్ లో కానీ అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నా కోరుతా ఉన్నాము. జోరున వర్షం పడుతున్నా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కార్యక్రమం గురించి మీకు బాగా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు ప్రజలు అనేది అందరికీ ఈరోజు మరి వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. చంద్రబాబు అంటేనే మోసం, చంద్రబాబు అంటేనే వెనుపోటు. ఇది ప్రజలందరికీ మరి ఈరోజు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు ఈరోజు తల్లికి వందనం గురించి మనం పేపర్లో చూసాం. నిన్న కావలి ప్రస్తుత తెలుగుదేశం శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఆయన చెప్తా ఉన్నాడు, మా నియోజకవర్గంలో ఒక పాఠశాలలో 59 మందికి అమ్మఒడి తల్లికి వందనం రాలేదు, 50 మంది రాలేదు. ఈ 50 మందిని ఏం చేయాలి? ఈరోజు మాకు అడుగడుగున ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఈ రోజు చూస్తే శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహిళలు ధర్నా చేశారు. వాళ్ళు తల్లికి వందనం రాలేదు మా పిల్లలందరికీ, మా పిల్లల్ని బడులు మానిపించాలని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నారు. ఈరోజు వీటన్నిటిని ఈరోజు మనం చెప్పట్లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడంటే ఏ విధంగా ఈ పథకాన్ని నీరుగార్చాడో చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. ఇలాంటివన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయని మరొక వైపు ఒక లేని స్కామ్ని, లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని మన అరెస్ట్ చేసే కారణం కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ప్రజల్లో బలంగా వెళుతూ ఉండేవాడు. ప్రజలే చెప్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉండేవాడు. మహిళలు చెప్తా ఉన్నారు, అయ్యా ఈ ప్రభుత్వం వచ్చింది, ఒక్క పథకం లేదు, డబ్బులు రావడం లేదు. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించి మరి బట్టలు డ్రెస్ కుట్టించడానికి కూడా లేవు. అట్లానే ఈరోజు డ్వాక్రా మహిళలను మోసం చేసే డ్వాక్రా మహిళలు లోన్ కూడా తీసుకోవడం లేదు. ఇక వ్యాపారాలు లేవు, విద్యార్థులు బాగాలేరు, రైతులు బాగాలేరు. వీటన్నిటినీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక లిక్కర్ స్కామ్ ఒకటి తయారు చేశారు. లిక్కర్ స్కామ్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా తక్కువ సంఖ్యలో ఈరోజు లిక్కర్ సీసాలు కానీ లేకపోతే లిక్కర్ స్టాక్ కానీ అమ్మడం జరిగింది. కానీ ఎక్కువ రాబడి తీసుకొచ్చాం ప్రభుత్వానికి, రేట్లు పెంచి. ఒక లిక్కర్ ఒక యజమానికి లంచం ఇవ్వాలంటే లేకపోతే కిక్ బ్యాక్స్ ఇవ్వాలంటే నువ్వు ఎక్కువ స్టాక్ పెట్టుకొని ఆయన దగ్గర ఎక్కువ కొంటేనే కదా ఆయన మనకి ఇచ్చేది. కానీ ఇక్కడ అలాంటిదే లేకుండా ఒక తక్కువ సంఖ్యలో చేస్తే ఇవాళ దాని మీద ఇవాళ మన ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయాలని ఒక ఏకైక లక్ష్యం. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎస్వి యూనివర్సిటీ చదువుకునే రోజుల్లో ఇద్దరు ఎంకామ్ ఎస్వి యూనివర్సిటీ చదువుకున్నారు, ఎంఏ అండ్ ఎంకామ్ పీజీ. అప్పటి నుంచి కూడా స్టూడెంట్ ఎలక్షన్స్ లో అప్పుడు పోటీ చేశారు ఇద్దరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఓడించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం మీద ఒక కక్ష. అట్లానే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ ఒక మంచి బలమైన క్యాండిడేట్ ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టారు, ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఈ విధంగా వాళ్ళు చేసిన ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈరోజు
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మన అందరం కూడా స్టాండ్ బై మిథున్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క మీటింగ్ లో మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. చేయకపోయినా ఆయన ఇన్వాల్వ్ చేసి ఇవాళ జైలు పాలు చేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న కొమ్మలన్నీ కూడా నరికేసే కార్యక్రమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఆయన్ని మనం అణిచివేయాలంటే, ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలంటే ఈ రోజు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయాలని ఒక నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నాడు. ఈ రోజు చెప్తా ఉన్నాం, ఈ రోజు మద్యం ఏ విధంగా ఏరులై పారుతా ఉంది గ్రామాల్లో. ఒకసారి చూడండి ఈ రోజు ఏం జరుగుతుందో మద్య స్కామ్ ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సచివాలయాలు ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు, పాఠశాలను బాగు చేసే కార్యక్రమం చేశారు. కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఊరికి 3-4 బెల్ట్ షాపులు పెట్టిస్తాం. బెల్ట్ షాపుల్లో లిక్కర్ అమ్ముకునే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బతుకుతున్నారంటే ఎంత నీచంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో ఒకసారి అర్థం చేసుకో. ఇవాళ బెల్ట్ షాపులు ఊరికి 3-4 బెల్ట్ షాపుకి ఆ ఊర్లో ఉన్న జనాభానికి 50,000 లక్ష రూపాయల స్థానిక నేతలకి ఈ రోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా మద్యం ఈ రోజు ఏర్లై పారుతా ఉంది. ఈ రోజు ఒక నెలకి చూస్తే 2,700 కోట్ల రూపాయలు ఈ రోజు మద్యం అమ్ముతున్నారు. సంవత్సరానికి 36,000 కోట్లు మద్యం మీద ఈ ప్రభుత్వం రాబడి చేస్తూ ఉంది. ఇది దారుణం కదా, ఇంతకన్నా పెద్ద స్కామ్ జరిగిందా అని ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈ విధంగా మరి నాయకులను అరెస్ట్ చేయడం, ఈ రోజు ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ మనం చెప్పడం కాదు. ఎందుకంటే మనం రేపు అందరం వాటికి కూడా వెళదాం. ఎందుకంటే 13 నెలలు అయింది, మనం కూడా ప్రజల్ని కలవాలి, మనం కూడా వాటికి వెళ్తే వాళ్ళ మనోభావాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి ఏ వార్డులు వెళ్ళాలో మనం ఒకసారి కమిటీ అందరం కూడా కూర్చొని నిర్ణయం చేస్తాం. ఆ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముందుగా ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ వార్డుకి వెళదాం. ఆ వార్డులో ఖచ్చితంగా ప్రజల మనోభావం మనకి అర్థమవుతాయి. వాళ్ళు అడుగుదాం ఏం జరుగుతూ ఉంది. చాలా మంది మహిళలు చెప్తూ ఉన్నారు, అయ్యా ఒక్క పథకం రాలేదంత వరకు చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, అయ్యా పాలించే గేదెని కాదని దున్నపోతులు తెచ్చుకొని ఈ రోజు ఇంట్లో పెట్టుకున్నారు. పాలించే గేదెని వద్దనుకొని ఈ రోజు దున్నపోతులు తెచ్చుకొని కట్టేసినట్టుందని చెప్పి స్వయంగా ఇవాళ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ ఆర్టీసీ బస్సులు పెడతా ఉన్నారు. నిన్న మరి రమేష్ కుమార్ రెడ్డి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడ మన రాయచోటి నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే గారు అబ్బాయి. ఎందుకంటే మీరు డొక్కు బస్సులు పెట్టబోతున్నారు రేపు ఈ యొక్క ఆర్టీసీ ఉచిత బస్సులు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడిన ఆయన స్టేషన్ లో కూర్చోబెట్టారు ఒక ఎక్స్ఎమ్మెల్యే గారి కొడుకు. ఈ విధంగా వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇంత దరిద్రంగా ఇంత ఘోరంగా ఉంటున్నాయని చెప్పి ఈరోజు మనందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. అదే ఈరోజు ఎంత గంటే అని చెప్తా ఉన్నాడు, మనం చేసింది చెప్పుకోలేకపోయాం. అంటే ఒకటి సామెత ఉంది, ఈరోజు చీకటి వెలుగు వీటి తెలియాలంటే చీకటి ఉండాలి, మంచి విలువ తెలియాలంటే చెట్టు ఉండాలి. ఇవాళ నర్సరాపేటలో ఏమంటారు, గోపిరెడ్డి గారిని మేము పోగొట్టుకొని తప్పు చేసామని చెప్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నర్సరాపేటలో మరీ ఎంత ఘోరంగా ఉందంటే బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నా ట్యాక్స్ వేసే కార్యక్రమం ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఇవాళ చేస్తున్నాడంటే ఈ పరిపాలన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, వీళ్ళు చేసే పనులు ఇంత ఘోరంగా ఉన్నాయి. ఇవాళ మున్సిపాలిటీ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మంచినీళ్ళు రావట్లేదు నర్సరాపేట మున్సిపాలిటీ. ఉదయం 5:30 నుంచి 6 గంటలు ఇస్తున్నారు. ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం. వీధి లైట్లు పోతే వేసేవాడు లేడు. ఇవాళ పారిశుద్ధ కార్మికులు కూడా సమ్మెలో ఉన్నారు.
ఈయన ఎమ్మెల్యేగా చీపురు పట్టుకుని వెళ్తే ఆ వార్డు ఆ వీధి చేస్తున్నారు కానీ మిగిలిన చోట ఎక్కడా కూడా చెత్త ఎత్తి వేసే కార్యక్రమం చేయట్లేదు. మున్సిపాలిటీ వర్కర్స్ ఆ విధంగా ఉన్నారు, ఘోరంగా ఉన్నారు సార్. మాకు రావట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఆఖరికి మంచినీళ్ళు ట్యాంక్ దగ్గర తీసుకెళ్లే వాళ్ళు, అంటే ఇక్కడ ఫస్ట్ గేట్ దగ్గర మంచినీళ్ళు తీసుకెళ్లే ట్యాంకులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితేనే ట్యాంకులు పట్టుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్యాంకులు నీళ్లు కూడా మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళడానికి వీలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడం ఖాయం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నిందలు వేసి మీరు అన్యాయంగా అక్రమంగా ఆయన ఏదో అరెస్ట్ చేయాలని చూసినా ఈ పార్టీని ఏమీ చేయలేరు. ఈ పార్టీని ఏక కూడా పీకే కార్యక్రమం ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ఉదయించే సూర్యుడిని చేయి పెట్టి ఆపే కార్యక్రమం చేయలేదు చంద్రబాబు నాయుడు. నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యంగా లోకేష్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెడితే ఏదో ఈ పార్టీ ఇంతటితోటి ఆగిపోద్ది, ఈ పార్టీ అభిమానులు పెరగాలనుకుంటున్నావు. కానీ ఆయన్ని అరెస్ట్ చేస్తే పొరపాటున ఇంతకి రెండెత్తలైంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుంది, ప్రజల్లో ఇంకా సింపతి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు. మీ యొక్క ప్రభుత్వం విఫలమైందని ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు లోపల పెట్టాలని ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది జరగకూడదని మనం అందరం కోరుకున్నాం. ఒకవేళ ఏదైనా అలాంటి విషయం జరిగినా సరే ఈ పార్టీలు మాత్రం ఏమీ కాదు, పార్టీలు ఏమీ మీరు చేయలేరు అనేది వాస్తవం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఈ వార్డులో అన్ని కార్యక్రమాలు చేపడతాం. అట్లానే రేపు ఆదివారం నుంచి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం కూడా నర్సరావుపేటలో స్టార్ట్ చేయాలి. అది మల్లమ్మ సెంటర్ లో రేపు ఆదివారం ఉదయం మోర్ సెంటర్ దగ్గర రేపు 27వ తారీఖు ఆదివారం ఉదయం అక్కడి నుంచి ప్రారంభమై మనం మరి వారానికి 1 రోజు 2 రోజుల ఈ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం కూడా ప్రారంభించి ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షంగా మనం చేయాల్సిన బాధ్యత అధికార పార్టీకి గుర్తు చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఏంటి మనం కూడా మరి కమిషనర్ గాని కలెక్టర్ గారిని కలిసి మన సమస్యల మీద దృష్టి పెట్టి మన నర్సరావుపేట పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకునే కార్యక్రమంగా మనం అందరం కూడా పనిచేద్దామని. ఇక రేషన్ కార్డు తీసేయడం సుపరిపాలన తొలడుగు. ఏమి పరిపాలన చేశారు మీరు? ఏం పరిపాలన చేశారు ఈ 11 నెలలు అడుగుతున్నా. ఒక్క రేషన్ కార్డు ఏమైనా ఇచ్చారా? ఎవరికైనా కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, కొత్త ఇళ్ల పట్టా ఒకటి ఇచ్చారా? సెంటు సరళ ఇచ్చారా? ఇవ్వలేదు. అక్కడ ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో మాత్రం కట్టలు ఇస్తున్నారు. ఇళ్ల పట్టా అప్లికేషన్ అని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏం చేస్తారు వీళ్ళు? అసలు చంద్రబాబు నాయుడికి ఏమైనా చేయాలంటే అనుకోవచ్చు, ఏమీ చేయకుండానే ఈరోజు 1,75,000 కోట్ల రూపాయలు ఇవాళ అప్పు చేశారు. 1,75,000 కోట్లు ఒక్క 13 నెలల్లో. ఏం చేశారా? ఒక పథకం ఇచ్చారా సరిగ్గా? అది కూడా రాజధాని కడతానన్నాడు. ఇవాళ మీరందరూ సోషల్ మీడియా చూస్తుంటారు. ఇవాళ ఎట్లా ఉందో వర్షానికి రాజధాని మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా అర్థం అవుతుంది. రాజధాని రైతులే తిడుతున్నారు ఇవాళ. అయిపోయింది, ఇంకా రాజధాని కూడా లేదా ఇక్కడ. మాకు ఎప్పుడైతే 40,000-4,000 ఎకరాలు మళ్ళీ 2వ విడతలో తీసుకుంటానన్నాడో మేమందరం కూడా చచ్చిపోయామని చెప్పి ఆ మొదటి ఫేజ్లో ఇచ్చిన రైతులు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో కనీసం నువ్వు 34,000 ఎకరాలు తీసుకున్నావు, ఇంతవరకు రోడ్లు వేయలేదు, అందరూ ఇంతవరకు లైట్లు వేయలేదు, ఇంతవరకు డ్రైనేజ్ కట్టలేదు, అసలు ఫ్లాట్ ఎక్కడుందో చూపించలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు. చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు అంటున్నావు అంటే ఈ రైతులు ఏం కావాలి? ఎమ్మెల్యే గారిని వాళ్ళు ఎవరు ఏమని చెప్తా ఉన్నారు.
వాళ్ళు కూడా గట్టిగా అడ్డం తిరుగుతూ ఉన్నారు ఇవాళ. సో అది పరిస్థితి ఇవాళ. మళ్ళీ దీనికి తోడు ఒక రైల్వే స్టేషన్ కట్టడానికి 1500 ఎకరాలు, 1500 ఎకరాలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 15 ఎకరాలు, విజయవాడ రైల్వే స్టేషన్ 7 ఎకరాలు. ఇవి ఇప్పటి వరకు అతి రద్దీగా రైళ్లు నడిచే రైల్వే స్టేషన్, ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేసే రైల్వే స్టేషన్ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు చెప్పుకోవాలి. అసలు ఎప్పుడు రావాలి అమరావతికి, ఎప్పుడు కట్టాలి? అక్కడ 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ దేనికి? ప్రజలు అసలు ఉంటున్నారా లేదా? అసలు ఎవరైనా ఒక్కరు కూడా అసలు రైల్వే ట్రాక్ లేకుండా రైల్వే స్టేషన్ కడుతున్నాడు. మైండ్ పోయి చంద్రబాబు నాయుడు మైండ్ పోయి ఇవాళ మళ్ళీ ఒక 5000 ఎకరాలు ఎయిర్పోర్ట్, 5000 ఎకరాలు ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. స్టేడియం కి 2500 ఎకరాలు క్రీడా ప్రాంగణం, స్టేడియం, క్రీడా ఫెసిలిటీస్. ఈ విధంగా ప్రజలకు ఏ విధంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు అంటే ఇందులో కూడా వ్యాపారం చేస్తున్నారు చంద్రబాబు. ఏ విధంగా వీళ్ళందరికీ దారాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఏ విధంగా ఈరోజు మరి పార్టీని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి, తను ఏ విధంగా పెరగాలని. ఎందుకంటే గవర్నర్ బ్యాంక్ లో నిన్న చెప్తాం, ఒక రైల్వే ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపు 7 ఎకరాల నుంచి 8 ఎకరాలు విజయవాడ నడిబొడ్డులో 450 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల స్థలాన్ని లఘు సంస్థకి ఒక మాల్ కట్టడానికి నేను ఒప్పందం చేశాను. లూలు మాల్ కట్టడానికి నిన్న ఒప్పందం చేసుకున్నాను. ఇందులో ఎంత కిక్బ్యాక్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు? ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఒక మాల్ కట్టడానికి నువ్వు ప్రభుత్వ స్థలం 450-500 కోట్ల రూపాయల స్థలం ఇస్తున్నావంటే నువ్వు ఏమి సంపద సృష్టి అంటే ఇదేనా? మన ప్రభుత్వ ఆస్తులని వాళ్ళకి దారాదత్తం చేసి సంపద సృష్టించాలని ఏంటి ఈ రకమైన అభివృద్ధి ఏంటి? నేను ఎప్పుడు కూడా క్వాంటమ్ వ్యాలీ అంటాడు, హైడ్రోజన్ వ్యాలీ, హైడ్రోజన్ వ్యాలీ. ఒక మీటింగ్ పెడతాడు, వాళ్ళందరినీ పిలిచి అయిపోయింది అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ మొదలైందని చెప్పి ప్రచారం, గ్లోబల్ ప్రచారం, ప్రజల మోసం చేయడం. ఈ విధంగా గతంలో అంటే ఏదో మీ 2 ఛానళ్ళు 2 పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్ ఉంది, మొత్తానికి తెలిసిపోతుంది వార్తలు. ఈ సెల్ ఫోన్ లో ప్రపంచం అంతా కనపడుతూ ఉంది. కాబట్టి సెల్ ఫోన్ లోనే మీకు మనందరికీ తెలిసిపోతుంది ఇక్కడ చేసే మోసాలు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఒలింపిక్స్ నేనే తెచ్చాను. ఏదైనా ఆయన ఏదైనా చెప్తాడు, అబద్ధం నమ్మేవాడు ఏదో సామెత ఉంది కదా, వినేవాడు ఉంటే చెప్పేవాడు ప్రతివాడు లోకమని చెప్తానే ఉంటాడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తూ ఉంటాడు. ఇది కానీ అదే ఇంకా ఏదంటే వయసు పెద్ద. ఇప్పుడు రాజధాని రైతులు అదే అంటున్నారు, నీకు 76 సంవత్సరాలు వచ్చాయా, ఇంకొక 4-5 సంవత్సరాలు ఉంటారని లేవు. ఈ 4-5 సంవత్సరాలు మేము 1,00,000 ఎకరాలు ఎక్కడ అభివృద్ధి చేస్తాము? ఇన్ని 1000 ఎకరాలు తీసుకొని ఏం అభివృద్ధి చేయగలవు? ఎలా చేస్తావు? నీ తర్వాత ఇక్కడ ఎవరు కనపడలేదు, లోకేష్ ఏం చేయలేడు అని వాళ్ళే చెప్తున్నారు వాడి నోటితో. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది, ఇతను చేసే మోసాలు, ఇతను ఏమి చేయలేడు, కేవలం ప్రజలకు మాయ మాటలు మోసం చెప్పి అరెస్టులు చేసి వీళ్ళందరినీ లోపల పెట్టి ఈ ప్రజల యొక్క దృష్టిని మళ్లించే కార్యక్రమం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అర్థమైంది. ఇది మనం బలంగా ప్రజలకు తీసుకురావాలి, మనం గ్రౌండ్ వర్క్ చేయాలి. టౌన్ కమిటీ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం, అనౌన్స్ చేసిన వార్డు కమిటీలు కూడా త్వరలోనే